తాటికల్లు ఫ్రెండ్స్, తాటికల్లు తాగుతున్నాం. అలా తాగుతున్నాం చూడండి. లడ్డూలు కైలాసం చేస్తున్నారు. మీ డాడీకి చెప్పన్నా, ఏ ఇట్లా ఇట్లా పట్టుకన్నా జై. సో తాగండి, ఇవ్వండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమై ఉంటుంది. సో ఈరోజు అయితే మా గల్లీ నిమజ్జనం అయితే జరగబోతుంది. సో మేమైతే ఇప్పుడు అంటే అక్కడ పులిహోర చేస్తున్నారు. సో పులిహోరని అయితే ఇక్కడ చందన అయితే చేస్తుండ్రు. ఇంకా రైస్ అయితే ఏం పెట్టలే. సో కట్టెలు కూడా కావాలని చెప్పారు. సో మేమైతే ఇప్పుడు కట్టెలు కొట్టడానికి అయితే వెళ్తున్నాం అక్కడికి. చూడండి ఒకసారి. సో ఇక్కడ ముత్తుబాబు అయితే కట్టెలు కొడుతుండు. మాకు ఇది ఎందుకంటే రైస్కి కట్టెలు లేవని చెప్పేసి అయితే అన్నారు. సో చూద్దాం, బాగానే అవసరం అని చెప్పేసి అన్నారు. అట్లనే ఇంకా అక్కడ పులిహోరకు కూడా చేస్తురు కర్రీ. సో ఇవన్నీ కట్టెలు మేము ఎప్పుడు తెచ్చినామో ఆల్రెడీ మీరు వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. మేమైతే జంగల్కు ఇవన్నీ కట్టెలు అయితే తీసుకొచ్చినాము అన్నదానికి ముందు రోజు. సో ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాతనైతే మనం అక్కడికి వెళ్దాం. ఇంకా పులిహోరని అయితే చేస్తారు కదా, చూద్దాం అది. సో ఇంక ఇక్కడ బియ్యం కూడా మెషర్ పెట్టేసిర్రు. అట్లనే అక్కడ పులిహోర కర్రీ కూడా చేస్తుర్రు. మాకు ఇప్పుడు గణపతి నిమజ్జనం కాబట్టి మాకు ట్రాలీ కావాలి గణపతి. సో మేమైతే ఇప్పుడు రుద్రంకి అయితే వెళ్తున్నాం ట్రాలీ కోసం. అట్లనే అక్కడ పులిహోర కూడా చేస్తారు కాబట్టి పనులతోనైతే ఎక్కడో అక్కడ డివైడ్ అయిపోయారు. సో ఈరోజు అయితే మనం నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మా లడ్డు కూడా వేలం ఉంటుంది, అవన్నీ అయితే వీడియోలో చూపిస్తా. సో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే మాది నిన్ననే అన్నదానం అయిపోయింది, ఈరోజు నిమజ్జనం. అవన్నీ అయితే టైం తీసుకొని నేను చేస్తా. చాలు. సో ఇంకొక ట్రాలీ కూడా చేస్తారు. వీళ్ళు ఎవరో కాదు, మా ఊరోళ్ళే, నంది వినాయక మండలి. సో చూడండి ఒకసారి, రుద్రంగి నుండి అయితే తీసుకొని వస్తారు ట్రాలీ అది. సో అక్కడికైతే నేను వెళ్ళలేను. సో ఈ ట్రాలీ అయితే తీసుకొని వచ్చారు, మనం అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు మానలకి. అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మేము ఇలా రుద్రకి వచ్చినాం. ట్రాలీ తీసుకుపోనా చూడండి. ఒకసారి గిటో గిటో అయ్యే. యూత్ కడల గణపతి, ఇది యూత్ కడలది. ఓకే రైట్.
రుద్రంగా వచ్చినాం రాలేనా. సో మేము రుద్రంకి వెళ్ళి వచ్చేలోపు అయితే ఇక్కడ పులిహోర కలిపేసారు, అంత అయిపోయింది, ప్యాకింగ్ అయితే చేస్తారు. ప్రతి ఇయర్ మాకు ఇంటికి ఒక ప్యాకెట్ అయితే వెళ్తుంది వాడకట్టుకి. సో అట్లా వాడకట్టుకి ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ వెళ్ళంగా కూడా ఇంకా కొంచెం భవన్లో అయితే మిగులుతాయి కదా. సో అదైతే మేము గణపతి వెనుక పెట్టేసి ఊరేగింపు చేసినప్పుడు అయితే యూజ్ చేస్తాం. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇంకా టైం కూడా అవుతుంది. సో గణపతి ట్రాలీ అయితే డెకరేషన్ చేయాలి. ప్రతి ఇయర్ మనం డెకరేషన్ మంచిగా చేద్దాం అనుకుంటాం, ప్రతి ఇయర్ ఏదో ఒకటి అవుతుంది. సో ఒకసారి చూడండి మీరు, వెనక వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఏమైంది అనిపించింది అంటే మళ్ళీ ముంగడి వేద్దాం అనిపించింది. 2 కంక కట్టెలు తీసుకొని వచ్చి అట్లా చేసిరు. సో అదైతే ఏం సెట్ కాలేదు. ఒకసారి చూద్దాం ఇంకా ఎట్లా ఐడియాస్ ఏమన్నా వస్తాయేమో ఇంకా చేసిన కొద్ది అని చెప్పేసి అయితే చూద్దాం. అట్లా కాదు, పోయిన సార్ బుక్ ఎందుకు పనికొచ్చినాయి అని ఇప్పుడు కంక తిరిగిపోగా అది తిరగలేదు పైన. ముత్తువా మనం కరెక్ట్ చెప్పు, ఎప్పుడు స్టాండ్ చెప్తున్నాను చెప్పు. సో ఇప్పుడు అన్న ట్రాక్టర్ రూపం అని చెప్పేసి అయితే కూర్చున్నాడు. ఒకసారి చూద్దాం ఎట్లా రూపుతాడో. సో ఇంకా గణపతి టైం అవుతుంది కాబట్టి డెకరేషన్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసి అయితే డెకరేషన్ చేద్దామని చెప్పేసి అది అన్నారు. సో ఈ ట్రాలీ పార్కింగ్ చేయడం చాలా కష్టం, ఎంత అంటే అంత కష్టం. ఒకసారి చూడండి మీరు, ఈ వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది ఎన్నిసార్లు రివర్స్ ఎన్నిసార్లు ముంగడికి వేయండు అని చెప్పేసి అయితే. చూద్దాం మేమైతే ఏ డెకరేషన్ చేస్తాం ఒకసారి చూడండి మీరు, లాస్ట్కి అయితే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే ట్రాక్టర్ని అయితే డెకరేషన్ చేస్తున్నాం అంటే ఇట్లా బుట్లతోని. ఒకసారి చూడండి మీరు. ఓం రాయ్ గిడ ఓం రాయ్ అక్కడ మీద. ఇటు చూస్తున్నట్రా, ఇటు చూస్తున్నట్రా. సో అప్పటికి నైట్ కోసం అయితే తాటికల్లకి వెళ్ళి అయితే కళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాం, తాటికల్లు. సో చూద్దాం, ఫస్ట్ అయితే డెకరేషన్ అయితే ఏం సెట్ కాలే. ఇప్పుడైతే వైట్ క్లాత్ పెట్టి వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం మేము. బుగ్గలు వెనుక అర్థం ఎట్లా జరుగుతా అని చెప్పేసి అయితే చూద్దాం. ఇంకా లడ్డు వేలం అవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియోని. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే డెకరేషన్ అయితే అయిపోయింది, నిమజ్జనం అయితే స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడైతే పూజన అయితే జరుగుతుంది, ఇంకా గణపతిని అయితే కదిలేయాలి. సో ఇప్పుడు మనం కదిలేయడానికి అయితే వెళ్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ పులిహోర కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అక్కడ లడ్డు వేయడం పాటన అయితే జరగబోతుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే నేను చూపిస్తాను నేను వీడియోలో. చలో గైస్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం రండి. మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. సో గణపతి అయితే కదిలిస్తున్నారు, ఇప్పుడు పూజన అయితే జరుగుతుంది. సో చూద్దాం, గణపతి అయితే కదిలించిన తర్వాతనైతే మనం ఇప్పుడు ట్రాక్టర్లను అయితే ఎక్కియాలి, అది కూడా చూపిస్తాను నేను మీకు. చాలు. సో ఇప్పుడైతే మన గణపతిని అయితే ట్రాలీ ఎక్కేయడానికి అయితే తీసుకొని వెళ్తున్నాం. సో ట్రాలీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, గణపతికి దగ్గర షెడ్ పక్కకైతే తీసుకొని వచ్చారు. సో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మా గణపతి అయితే ఎట్లా ట్రాలీ మీదకి ఎక్కిస్తామో, ఎంతమంది సహాయంతో అయితే దాన్ని ఎక్కిస్తామో అని చెప్పేసి అయితే చూపిస్తా. చాలు.
సో ఇంకా గణపతిని అయితే ఎక్కించేసినాం. మాకైతే ఇప్పుడు లడ్డు వేలం స్టార్ట్ కాబోతుంది. సో చూద్దాం మా లడ్డు ఈసారి ఎంత అవుతుందో. లాస్ట్ టైం అయితే 60,000 కి అయితే వెళ్ళిపోయింది మా లడ్డు. సో ఈసారి అయితే మాక్సిమం 80 అయితే అనుకుంటున్నాం. సో చూద్దాం ఎంత అవుతా అని చెప్పేసి అయితే వీడియోలో చూపిస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలు 15,001 రూపాయి. ఆసక్తి కలవారు ముందుకు రావాల్సిందిగా మనవి. జనాలు కొంచెం ఎంకరేజ్ చేయండి. నాయన చెంగనగంగారాం 20,001 రూపాయి. శీరవేణి గణేష్ 25,001 రూపాయి. శీరవేణి గణేష్ 25,001 రూపాయి. పిల్లలు చప్పట్లతో. శీరవేణి రాజేందర్ 40,001 రూపాయి. పాటలు పెట్టు. వేసిన తర్వాత ఎత్తేసి ఇట్లా పోయి పంటరనుకో నడ్డు తీసుకుని ఇంటికాడ పెడతారు. ఇల్లు అర్రస్ అవుతారు. ఫస్ట్ చెప్తున్నావు ఏడకట అంతా. నిన్న ఒకటి పరిస్థితి జరిగింది. దాన్ని కూడా ఆలోచించుకోరి. జై వినాయకి జై. తాటికల్లు ఫ్రెండ్స్, తాటికల్లు తాగుతున్నాం. అలా తాగుతున్నాం చూడండి. ఇగో జోరా. ఇగో కళ్ళు 5 లీటర్ల క్యాన్ ఓలో తెచ్చిరేసా మా రాయిస్ మామ అల్లు తీసుకొని అయితే వచ్చారు. సో తాగండి ఇవ్వండి. నువ్వులా కొత్తున్నావురా. ఓయ్ మా చూడకేం వస్తుంది. ఇట్రారి మళ్ళనా మీ డాడీకి చెప్పనా? ఇట్రా వాటికైనా జై 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 జైగా. సో వాళ్ళైతే భయపడి అటే ఊరికి. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి లడ్డు వేలం ఎంత నడుస్తుందో చూద్దాం. చాలా ఇలా బొట్లు పూసుకున్నారు. బొట్లు ఎట్లా పూసుకుంటారు ఒకసారి చూడండి మీరు. పోయిన దుప్పటాత్రి గారు 71,001 రూపాయికి కైవసం చేసుకోబోతున్నారు. అల్లూరి నరసింహయ్య 73,501 రూపాయికి లడ్డూలు కైవసం చేసుకున్నారు. ఫైనల్గానైతే మా గణపతి లడ్డు 73,516కి అయితే కైవసం చేసుకున్నారు. సో చూద్దాం ఇప్పుడు.
సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం వాంఛా పద్మస్తు లైట్ అంతుంది తదాస్తు మమ పంచంతం వధా నారికేలైర్ కందతోయై కుశతోయై ఫలోదకై ఏ సువర్ణమత్ స్థావే స్థావే పరమేశ్వరః బలో విఘ్నేశ్వర మహారాజ్ కి అన్న సో ప్రతి ఇయర్ వాడకట్టేకి గణపతి పెట్టినప్పుడు అయితే మంగళారతిలు తెచ్చిన వారికి అయితే ఏదో ఒక గిఫ్ట్ అయితే సిద్ధివినాయక మండలి తరపున అయితే ఇస్తారు. సో ఈసారి కూడా మనకు టిఫిన్ బాక్స్లు అయితే తెచ్చారు గిఫ్ట్లు లాగా. సో వాళ్ళ పేర్లు పిలిచి అందరికైతే గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. సో చూద్దాం అది కూడా. దుర్గాభవాని మీరు లైన్ మనవి లక్ష్మీనరసు సిద్ధివినాయక మండలి గణపతి గారికి పూజలో ప్రారంభంలో అన్నింటిలో సహకరించిన పంతులు గారు బోయినవేణి గారు పంతులు గారితో చిన్న సెల్ఫీ ఫోటో. సో గాయస్ ఒకసారి అయితే వీళ్ళని చూడండి ఎంత వెనక వచ్చారు. గణపతి వెనక మేము భగవాన్ పెట్టినాం పులిహోర భవాని. సో అందరు కలిసి అయితే మంచిగా తింటారు, పాటలు డ్యాన్స్ చేసుకుంటూ అయితే తింటారు. ఒకసారి చూడండి.
సో గణపతి అయితే తెల్లారేంపేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. సో ఒకసారి నంది దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసేసి వద్దాం ఒకసారి. సో ఇక్కడనైతే కాంపిటీషన్ నడుతుంది గాయస్, ఒకసారి చూడండి. 2 డీజేలు కూడా ఉన్నాయి ఇక్కడ, నంది నాయక మండలను హిందూ సేన యూత్ అని చెప్పేసి. సో సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది ఇక్కడ. సో అక్కడ ఉంటే మాత్రం కాంపిటీషన్ సౌండ్కి అయితే సెవులు గిల్లుమంటున్నాయి. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. మేము ప్రొద్దున అంపేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. సో ఇప్పుడు మా ఆడకట్టుకు అయితే వచ్చేసినాం. మంచిగా 2 బాక్సులు ఉన్నాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో చూడండి ఎవరు ఎంత ఎంజాయ్ చేసారు అని చెప్పేసి అర్థమవుతాయి కదా. చాలు.
చూస్తా ఎంతసేపు కొడతారో చూస్తా నేను కూడా. ಬೇಕು 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 DJ Raju and Kia. సో వీళ్ళందరూ అయితే వాడుకున్నారు గాయస్, ఒకసారి చూడండి. ఇంకా టైం అయితే 4:30 అట్లా అవుతుంది. సో ఒకసారి చూద్దాం ఇంకెంతసేపు అయితే మాకు గణపతిని చూద్దాం అని చెప్పేసి అయితే చూద్దాం. అరే సో ఫైనల్గా అయితే తెల్లరైంది, అందరూ అయితే బ్రష్లు వేసుకుని అయితే వస్తుర్రు. దొంగరి సో నేను నైట్ అంతా అయితే డీజే లేకుండా ఇప్పుడు డీజే ఎక్కడ అని చూస్తారు. అయితే నంది వినాయక మండలి గణపతి ఆల్రెడీ నిమజ్జనం చేసేసి వచ్చిర్రు. సో అదే డీజేని ఇక్కడికి తీసుకున్నారు. మాది ఊరేగింపు కూడా వేయలేము అది. సో అట్లా అని చెప్పేసి ఊరేగింపు కూడా వేద్దామని చెప్పేసి ప్రొద్దున్న అయితే డీజే తీసుకొని వచ్చి డీజేతో అయితే ఊరేగింపు చేసినాము. ఒకసారి చూడండి, నీకు అది కూడా చూపిస్తాను నేను. సో ముందట డీజే వెనుక గణపతి పెట్టుకుని అయితే ఊరేగింపుకి అయితే వెళ్తున్నాం మేము. సో ఫస్ట్ టైం ఇట్లా మేము ప్రొద్దున ఊరేగింపు చేయడం చూద్దాం. సో ఇది గాయస్ గణపతి నిమజ్జనం చేయనీకి అయితే తీసుకెళ్తున్నాం చెరువులోకి. సో చెరువు దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ నుండి చెరువు అయితే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే అయితే ఉంటుంది మాకు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఎలా జరుగుతుందని చెప్పేసి అయితే నేను అన్నీ చూపిస్తాను నేను వీడియోస్. సో చూడండి.
సో ఇది గాయస్, అలాగే ఇట్లా వెళ్తే మనకు గంగవడం వస్తుంది. గంగకి వెళ్ళే దారిలో మిడిల్లోనైతే చెరువు ఉంటుంది. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో చిన్న గణపతిలో అయితే అంపేస్తున్నాం. అంపేసిన తర్వాత పెద్ద గణపతి అయితే నిమజ్జనం చేస్తాం. సో అది కూడా చూపిస్తాను నేను మీకు. సో చూడండి గాయస్, ఇది గాయస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.